కొత్త సంవత్సరము కొంగొత్త ఆశలతో జనవరి 1వ తేదీ హడావిడి లేని, అలసట లేని, మనసుకు ప్రశాంతత ఇచ్చే ఓ అందమైన రోజు గడపాలని తమిళనాడులోని తిరుపూర్ దగ్గర మా సమీప బంధువు శ్రీ కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్కి వచ్చాం. నలువైపులా విస్తరించిన కొబ్బరి తోటలు, పచ్చని చెట్ల మధ్య అందంగా కట్టుకున్న ఆ ఇల్లు, ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని సంతృప్తి. సిటీ శబ్దాలకు దూరంగా పక్షుల కిలకిలలు, గాలిలో కలిసిన మట్టి వాసన. అక్కడ గడిపిన ప్రతి క్షణం కూడా నిజంగా అద్భుతమే. అక్కడ దొరికిన ఓ నాటుకోడి క్లీన్గా కత్తిరించి ఒకరికి బిర్యానీ బాధ్యత, మరొకరికి చికెన్ ఫ్రై చేసే బాధ్యత, మరొకరు ఫిష్ ఫ్రై, మరొకరు వడ, ఇలా ప్రతి ఒక్కరూ తలా ఒక పని చేస్తూ వంటల మధ్యలో నవ్వులు, పువ్వులు, సరదా మాట, ఆ ఆప్యాయత, అలా సిద్ధమైన ఆ భోజనము రుచి మాత్రమే కాదు, ఆత్మీయతలో నిండిన ఓ మంచి అందమైన అనుభవం. శ్రీ కృష్ణమూర్తి గారు అక్కడే నివాసం ఉండే తెలుగు మిత్రుల కుటుంబాలతో కలిసి మనసులో నిలిచిపోయే ఓ మరపురాని రోజు. కొన్ని ప్రయాణాలు దూరం కోసం కాదు, ముఖ్యంగా జ్ఞాపకాలు నింపుకోవడానికే ఈ జనవరి 1 మాకు అలా మారిపోయింది. జీవితంలో మనము ఇలాంటి అందమైన రోజులను రుచి చూడాల్సిందే.